చచ్చిపోతాడే, ఈ 5-6 గంటలు మనం ఎందుకు కష్టపడకూడదు ఈ రాష్ట్రం గురించి? చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఈ రాష్ట్రం గురించి ఇంత కష్టపడుతున్నాడు, మనం ఒక్క 5 గంటలు కష్టపడకూడదా అని లైన్లో నుంచొని 5-6 గంటలు జగన్మోహన్ రెడ్డి ఓడించారు. దీంట్లో ఎటువంటి ఇది లేదు. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అది కూడా ఈసారి అమరావతిలో చేస్తారు. అమరావతి రాజధాని రైతులు ఏదైతే ఎప్పటి నుంచో నిరాదీక్షలు ఈ చేస్తుంటే వాళ్ళు ఒక అవహేళనగా చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి 4వసారి ప్రమాణ స్వీకారం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 4వసారి, తెలుగు వాళ్ళ చరిత్రలో 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. ఎన్టీ రామారావు గారు 3 సార్లు చేశారు. చంద్రబాబు నాయుడు గారు 4వసారి కూడా చేయబోతున్నారు కొత్త ప్రభుత్వం. అంటే ఒకసారి ఎన్టీ రామారావు గారు కూడా 4 సార్లు చేశారు. అయితే ఒకే ప్రభుత్వం 2వసారి చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నిన్న బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇవన్నీ కూడా అధికారుల్ని భయప్రాంతులు చేయడానికి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ ఫైల్స్ ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోవడానికి. దయచేసి అధికారులకు చెప్తున్నాం, మీరు ఈ క్షణం నుంచి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాదు. ఈ క్షణం నుంచే చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ప్రజలు 13వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 వరకు బారుల్లో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని వేశారు. ఇవాళ వాళ్ళు అంటారు వాళ్ళ పథకాలు చూసి చేశారని. కాదు, సూపర్ 6 అని ఏదైతే పథకాలు పెట్టాడో చంద్రబాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఆ సూపర్ 6 చూసి ఓట్లేశారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి ఓట్లేశారు.